మార్చి 25 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. పండుకునినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సామెతలు 3వ అధ్యాయం 24వ వచనం. ఈ భాగాన్ని చదువుతున్న మీరు అనారోగ్యం చేత మంచం మీద పడి ఉన్నారా? నీవు పండుకునినప్పుడు నీవు భయపడవు అన్న ఈ వాగ్దానాన్ని పట్టుకుని మీరు ఏ కలత లేకుండా వెళ్ళి పడుకోండి. మనం పడకకు వెళ్లే ముందు ఈ వాగ్దానం మనకు తలగడలుగా ఉండాలి. మనం నిద్రలోకి జారుకునే తర్వాత మనలను మనం కాపాడుకోలేం. రాత్రంతా ప్రభువే మనలను కాపాడతాడు. ప్రభువు కాపుదలలో ఉండి నిద్రపోయేవారు అంతఃపురాల్లో ఉన్న రాజులు రాణుల కంటే సురక్షితంగా ఉంటారు. మనం పడుకునేటప్పుడు మన చింతలన్నీ ప్రక్కన పెడతాం. అప్పుడే మనకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతాయి. ఇలాంటి నెమ్మది, విశ్రాంతి లోబులకు దొరకనే దొరకదు. చెడు కలలు మనకు రావు. వచ్చినా అవి కేవలం కలలే అని చెప్పి వాటిని మన జ్ఞాపకాల నుండి వెళ్ళగొట్టేస్తాం. మనం హాయిగా నిద్రిస్తే మనం హాయిగా జీవిస్తాం. పేతురు ఎంత సుఖంగా నిద్రపోయాడు! దేవదూత వచ్చినప్పుడు ఆ మహావెలుగు తన మీద పడినా మెలకువ రానంత గాఢంగా నిద్రపోతుంటే దేవదూత అతన్ని తట్టి లేపాల్సి వచ్చింది. ఉదయాన్నే తనకు మరణదండన ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసి కూడా హాయిగా నిద్రపోతున్నాడు పేతురు. మీకు తెలుసా, హతసాక్షులు ఎంతోమంది తాము మరుసటి రోజు కాల్చి వేయబడతామని తెలిసి కూడా ఆ ముందు రాత్రి ఎంతో హాయిగా నిద్రపోయారట. ప్రభువు తన ప్రియమైన బిడ్డలకు మంచి నిద్రనిస్తాడు. మనకు మంచి నిద్ర పట్టాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ధ్యానాలు మంచిగా ఉండాలి, మనం ప్రేమతో నింపబడి మంచివారంగా ఉండాలి.